ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ చనిపోతే అది మర్డర్ కేస్ కిందకొస్తుందా డాక్టర్ పైన అని చెప్పి ఒకటి అడిగారనమాట. దాని గురించి మనం తెలుసుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆఫ్టర్ ఆల్ చెకప్ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్తారనమాట. "నువ్వు ఆపరేషన్ చేసుకుంటే నువ్వు బతుకుతావు. కానీ ఆపరేషన్ రిస్కీ" అని చెప్తారు. దానికి కన్సెంట్ ఇవ్వాల్సొస్తుంది అని చెప్తారు. అయితే పేషెంట్ వచ్చేసి ఓకే అంటారు. కన్సెంట్ ఇస్తారు. కన్సెంట్ ఫార్మ్‌లో సిగ్నేచర్ చేస్తారు. డాక్టర్ వచ్చి ఆ పేషెంట్‌ని కాపాడడం కోసం సర్జరీ చేస్తారు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ చనిపోతారు. అయితే ఈ యొక్క పేషెంట్ చనిపోయిన తర్వాత ఈ యొక్క డాక్టర్ పైన మర్డర్ కేస్ వస్తుందా లేదా అంటే లేదనమాట. ఎందుకు అంటే సెక్షన్ 26 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఇంకొకరి పర్సన్ ఒక మంచి కోసం, గుడ్ ఫెయిత్ కోసం ఏదైనా చేశారు అంటే దాంట్లో ఏదైనా నష్టం వచ్చింది అంటే అది అఫెన్స్ కిందకి రాదు అనమాట. ఇక్కడ కూడా అలానే జరిగింది. ఎలా అంటారా అంటే డాక్టర్ వచ్చేసి ఆ పేషెంట్‌ని కాపాడడం కోసం గుడ్ ఫెయిత్‌తో తన యొక్క వంతు ప్రయత్నం తను చేశారు. ఆపరేషన్ చేశారు. కానీ పేషెంట్ చనిపోయారు. సో, ఆయన చేసిన పని మంచి పని కోసం తన యొక్క డ్యూటీ తను నిర్వహించారు కాబట్టి సో, ఇది మర్డర్ కేస్ కిందకి రాదనమాట. ఓకే.